రైతులందరూ ముందుగానే ఒకటి కొన్ని విషయాలనేవి గుర్తుంచుకోండి. ఎందుకంటే పొలాలకు సంబంధించి గూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే, పొలాలు కోతకొచ్చి వచ్చినయన్నీ గూడా కోసేయండి. ఎందుకంటే మళ్ళీ వర్షాలనేవైతే ఉండబోతున్నాయన్నమాట. మళ్ళీ తుఫాన్ ఏదైతే వస్తుందనైతే హెచ్చరికలు గూడా చూసుకున్నట్టయితే, అటు వాతావరణ శాఖ అనేది గూడా మనకు ఐఎండీ గూడా తెలిపిందనమాట. సో, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క బాధాకరమైన ఘోరంగా పడ్డది. మొత్తం ఇది కొయ్యరాకుంటా అబ్బబ్బబ్బా! మరీ దారుణంగా పడ్డది. మొన్న వచ్చిన తుఫాన్ ఉన్నది కదా! అది మొంతా తుఫాన్ అని అంటారు. కానీ రైతులకు ఇది మాత్రం ముంచే తుఫాన్ అన్నమాట. అందరికీ తెలుసు. మరీ దారుణంగా పడ్డది. ఇక్కడ కనబడుతుంది కదా! ఇదంతా పొలం. మీరంతా కోసిన దాని లెక్క కనబడుతుంది కానీ కోసింది కాదు. మొత్తం కింద పడ్డది పొలం ఇదంతా. ఇగో ఇదంతా వీడియో తీద్దాను. ఎటే ఇయ్యాల అడిగేనా? ఇగో అప్పుడేమో వానలు పడక పొలాలు వేయలే అన్నమాట. అప్పుడు నీళ్లు లేక కరువు వచ్చింది. ఇప్పుడు నీళ్ళు వచ్చేమో ఇగో గిట్ల అయిందన్నమాట పరిస్థితి. కనబడుతుంది కదా స్క్రీన్ మీద. ఇక్కడ మొత్తం ఇగ అంతా వాళ్ళకి ఇదంతా ఒక్కటే దొయ్య కాదు. మొత్తం అన్ని దొయ్యలు ఇగో ఇట్లనే పడ్డాయి అన్నమాట. ఇది హార్వెస్ట్ ఎట్లా పోతుందో ఎట్లా పాడిస్తుందో ఏమో కానీ మొత్తం పడ్డది. ఇప్పుడైతే సూర్య భగవంతుడు అయితే కరుణిస్తుండు రైతులని. ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, సూర్యుడు ఇగో ఇక్కడ ఎండ మంచిగానే కొడుతుంది. కానీ మళ్ళీ ఇప్పటికే పుండు మీద కారం చల్లినట్టు అయిందన్నమాట. మళ్ళీ ఒకసారి ఇట్లనే వర్షం అనేది కూడా కొంచెం కూడా దేవుడు అన్నట్టు కరుణిస్తేనే ఇప్పుడు ఎంతో అంత మేలు జరుగుతుంది. లేదా ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ వర్షం చినుకులు పడ్డా కూడా ఈ రైతులకైతే ఎటు దోసని సిచ్యువేషన్ అనమాట. పరిస్థితులు అనేవి కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇదంతా వర్షం లేకనే ఒకప్పుడు అంటే మన వర్షాకాలం సీజన్ సంబంధించి అప్పుడు నీళ్లు వర్షానికి సంబంధించి అయితే వర్షాలు పడక మొత్తం పొలాలు ఎవరు వేయలేదన్నమాట. ఇప్పుడు కొడతానే అన్నమాట వర్షాలకి. ఇప్పుడు రైతులకు ఇదే తిప్పాలన్నమాట అసలు.